ఏఐలో స్థిరపడాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మంచి పే, మంచి జీతాలు సంపాదించాలి అంటే జీవితకాలం సరిపోదండి. ఇప్పుడున్న ఏఐ నేర్చుకోవాలంటే జీవితకాలం సరిపోదు. ఎందుకు? డే బై డే ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. నిరంతరం కొత్త టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి కదా. మరి ఏం చేయాలి అంటే ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ పట్టుపట్టండి అంటున్నారండి. ఎస్, నిజమే. అగ్రికల్చర్ అండి. ఎందుకు? మరి ఫుడ్ ఎప్పటికీ అవసరమే కదా మనకి. జనాభా చూస్తే పెరుగుతున్నారు, ఫుడ్ కూడా మనం గట్టిగానే తింటున్నాం. త్వరలో ఒక 20-30 సంవత్సరాల్లో 1000 కోట్లు అనిపోతుంది ప్రపంచ జనాభా. ల్యాండ్ పెరిగే అవకాశం ఉందా? లేదు. సో ఇక్కడ ప్రిసిషన్ అగ్రికల్చర్ బాగా అవసరం. అలాగే ప్యాటర్న్స్ అండి. పంటల సరళి ఎలా ఉండాలి, వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ముందస్తుగా మిషన్ లెర్నింగ్ అవసరం ఉంటుంది. సో ఎన్ని ఉన్నాయంటే ఇక అన్నీ అండి, 1-2 కాదు. చీడపీడల దగ్గర నుంచి దిగుబడి పెంచడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా అగ్రికల్చర్ రిలేటెడ్. ఇదొకటి. 2, హెల్త్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డాక్టర్లు, మెడిసిన్లు అనే రోజు పోయిందండి. ఇప్పుడు డయాగ్నోస్ చేయటం, ఎక్స్రేలను ఏఐ చదివేస్తుంది, ఏఐ చాలా చెప్పేస్తుంది. ఏ రోగం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, నీకు ఏది పనిచేస్తుంది, ఇవన్నీ కూడా చెప్పేస్తుందండి. ఐఓటీ టూల్స్ అటు అగ్రికల్చర్లోను ఇటు హెల్త్లో కూడా ఐఓటీ పనిచేస్తున్నాయండి. సో ఈ 2 కూడా ఎవర్ గ్రీన్ అంటున్నారండి. ఈ రెండిటి మీద దృష్టి పెట్టండి. ఎలా పెట్టాలి అంటారా? రియల్ టైం ప్రాజెక్టులు ఏమున్నాయో అవి మాత్రమే చేయండి. ఒరిజినల్ ప్రాజెక్ట్స్లో భాగస్వామ్యం అవ్వండి. మంచి నెట్వర్కింగ్ ఏర్పాటు చేసుకోండి. ఈ 2 ఫీల్డ్లో ఏ ఏఐ కంపెనీలు అయితే పనిచేస్తున్నాయో ఆ ఏఐ కంపెనీల్లో ఉండండి. కనీసం ఇంటర్న్షిప్ చేయండి, లేకపోతే చిన్న జాబ్ అయినా కానీ వెతుక్కోండి. మంచి నెట్వర్కింగ్ పెంచుకోండి. మంచి మెంటార్స్ ఉంటే వెతుక్కోండి. సో మరి అగ్రికల్చర్ మీద, ఈ హెల్త్ కేర్ మీద, రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద మీరు దృష్టి పెట్టగలిగితే ఇంక భవిష్యత్తులో ఏం చూడక్కర్లేదండి. ఇక డేటా అనాలిటిక్స్ అంటారా, మెషిన్ లెర్నింగ్ అంటారా, ఏదైనా కానీ ఐఓటీ రిలేటెడ్ కానీ, ఇక రోబోటిక్స్ కానీ అన్నీ ఏఐతో కనెక్ట్ అయిపోతాయండి భవిష్యత్తులో అంతా. సో ఇప్పటి నుంచే రియల్ టైం ప్రాజెక్టులు కొన్ని నడుస్తున్నాయి. ఎక్కడ ఏంటి అని మాత్రం నన్ను అడగద్దు. కాస్త చుట్టూ చూడండి, ప్రపంచాన్ని స్టడీ చేయండి. కాస్త డైలీ న్యూస్ పేపర్ చదివినా తెలిసిపోతుందండి. టెక్నాలజీ ట్రెండ్స్, ఏఐ ట్రెండ్స్ గూగుల్లో మీకు తెలుసు. గూగుల్లో టెక్నాలజీ ట్రెండ్స్, గూగుల్ న్యూస్ వస్తుంది కదండి, దాన్ని ఫాలో అయినా ఏం జరుగుతుంది, ఏ స్టార్టప్స్ ఏం టేకప్ చేస్తున్నాయి, ఏ టెక్నాలజీలు డెవలప్ అవుతున్నాయి అనేది అన్నీ తెలిసిపోతూ ఉంటుంది. సో పెద్ద కంపెనీల్లో మళ్ళీ రాలేదనుకోకుండా చిన్న కంపెనీ స్టార్ట్ చేసినా కానీ రియల్ టైం ప్రాజెక్టులు ఎవడైనా స్టార్ట్ చేస్తే ఇంకేం ఆలోచించొద్దు, కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. చదివే వాళ్ళకి, మళ్ళీ ఉద్యోగం కోసం వెయిట్ చేసే వాళ్ళకి సెపరేట్గా ఏం ఉండదు, అందరికీనండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, షేర్ చేయండి.